సఫాలిగూడలో జరిగినటువంటి దేవాలయానికి ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చారు. ఒకసారి మాట్లాడుదాం. సార్, హిందూ దేవాలయాలపై గత కొన్ని రోజుల నుంచి వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఏంటి, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఏమంటారు దీనిపైన? ఇది ఒకటి రెండు అనుకుంటే ఏదో అనుకోవచ్చు. చాలా జరిగినాయి ఈ మధ్య కాలంలో. ఇది పథకం ప్రకారం జరుగుతూ ఉన్నాయి. దీని వెనక ఏదో సంస్థ ఉన్నది, కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మన హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశ్లు చాలామంది అక్రమంగా ఇక్కడ వచ్చున్నారు. చొరబడిదారులు ఇక్కడ కూడా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా చేసే పనులను కూడా వాళ్ళే చేయిస్తున్నారు అని చెప్పేసి కూడా మాకు అనుమానంగా ఉంది. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీల సపోర్ట్తోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎందుకు ఈ సంఘటనలు పెరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క సఫీల్గూడలో జరిగినటువంటి ఒక సంఘటన, ఇది హిందూ దేవాలయాల్లో హిందువుల ఒక పని చేసినట్టు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసినట్టు. కాబట్టి అటువంటి మన ఈ సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా వారు చేసే పనులన్నీ కూడా కనబడ్డాయి. అంటే దేవాలయంలో ప్రాంగణంలో దేవి ముందు అటువంటి పనులు చేస్తూ ఉంటే అది ఉద్దేశపూర్వకంగా హిందువులను అవమానపరచడానికి, హిందూ దేవీ దేవతను అవమానపరచడానికి, హిందువుల మనోభావం దెబ్బతీయడానికి చేసిన పని. అతని మీద యాక్షన్ తీసుకోవాలి. నేను ఒకటే చెప్తాను, నేను ఆ మానవ హక్కుల్ని బాగా గౌరవించేవాడిని. కానీ ఇటువంటి వాళ్ళని పోలీసులు కేసులు పెట్టద్దు, తీసుకొని ఎన్కౌంటర్లో వేసేయాల్సింది. ఎందుకంటే ఇటువంటి పనులు ఎట్లా చేస్తారు వీళ్ళు? ఇంత ఒకటైంది, ముత్యాలమ్మ కూడా అయింది, కీసరలో ఆనంద్ చేసే కూడా అయింది, జూబ్లీస్ అయినాయి. ఇవన్నీ హిందువులపై దాడి చేస్తారు, ఎవరు మాట్లాడలేదు ఎందుకు? ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఒక్కరి మీద యాక్షన్ తీసుకుని అన్ని చక్కగా అయితే ఇది కేవలం ఉద్దేశపూర్వకం చేసుకునే భారతీయ భావిస్తాం. మల విసర్జన చేసిన వ్యక్తి ముస్లిం వ్యక్తిగా గుర్తించారంటే ఏం స్పష్టంగా టీవీగా కనబడతా ఉంది. వాడు టోపీ వేసుకున్నాడు, వాడు కూర్చున్నాడు, వాడు అంతా అంటే రెండో అనుమానం లేదు కదా, స్పష్టంగా ఉన్నది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. మరి మీ అరెస్ట్ కూడా చేసినా చెప్తున్నామండి. ఎవరు అరెస్ట్ చేస్తే చెప్పమని అరెస్ట్ కాదు, జైలుకి తీసుకుపోదు, ఎన్కౌంటర్ చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది హైదరాబాద్ లో? మొత్తం లా మినిస్ట్రీనే, మొత్తం లా అండ్ ఆర్డర్, హోమ్ మినిస్ట్రీ, లా మినిస్ట్రీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. మరి ఇటు లా లేదు, ఇటు ఆర్డర్ లేదు, రెండు లేదు. కాబట్టి లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్యూర్ తెలంగాణలో. పోలీసులకు ఏం చెప్తారు? నేను చెప్పిన కదా ఇంతకుముందు, అరెస్ట్ చేసిన అంటున్నారు వాళ్ళు. అరెస్ట్ చేసిన లాభం లేదు, శిక్ష పడాలి. ఇంతవరకు అందరూ చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏది చేయాల్సిన అవసరం. దీని వెనక ఎవరు ఉన్నారు, ఏ వ్యక్తులు ఉన్నారు, ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్ని కూడా స్పష్టంగా బయటపెట్టాలి. సో మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి ఘటన వెనక పెద్ద కుట్ర ఉన్నది. వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. అండ్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపైన పోలీసులు ఖచ్చితంగా దీనిపైన చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.